జడ్జి గారు నేను అడుగుతున్నా, సుపీరియర్ నేను అడుగుతున్నా. అరే సెక్యులరిజంలో పరమతాన్ని గౌరవించటమే తప్ప బలవంతంగా లోపలికి తీసుకెళ్ళటం కాదు కదా. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ డిస్మిస్ అయ్యేంత నేరం ఏం చేశాడు ఈయన? పాకిస్తాన్ వాళ్ళతో మనం యుద్ధానికి వెళ్ళాలంటే నేను రానన్నాడా? అలా అంటే డిస్మిస్ చేయాలి అనలేదు కదా. ఇతర దేశాలతో యుద్ధానికి సిద్ధమవ్వు అంటే నేను చెయ్యను ఆ యుద్ధం అన్నాడా? అప్పుడు డిస్మిస్ చేయాలి. కానీ అలా అనలేదు కదా. ఇతను ప్రాణాలకు తెగించి ప్రాణము కూడా దేశం కోసం పనంగా పెడతానని ప్రమాణం చేసి ఉద్యోగం ఎక్కిన ఈయన ప్రాణం పోయే వరకు పోరాడతాడు. కానీ ఈయన మత విశ్వాసాన్ని చంపుకొని ఇతర మత విశ్వాసమైనటువంటి గురుద్వారాలో పూజలో పాల్గొనడు. ఇది చాలా స్పష్టత ఉంది ఈయనకి. యుద్ధంలో పాల్గొంటాడు, ఏ దేశంతోనే యుద్ధం చేస్తాడు, వీలైతే ప్రాణాలు పనంగా పెడతాడు తప్ప మత విశ్వాసాన్ని చంపుకొని ఈయన నియమాన్ని నిష్ఠని చంపుకొని ఇతర గుడిలోకి రమ్మంటే ఈయన రానన్నాడు. అది తప్ప అని నేను అడుగుతున్నా. క్రైస్తవులు బలహీనులు కాదు సార్, శాంతియుతులు. క్రైస్తవులు ఏది మాట్లాడలేరు, వీళ్ళకి ఏది చేత కాదు అనుకుంటారు. ఎందుకంటే మనం శాంతి, ప్రేమ, న్యాయం, విధేయత, వినయంతో నడుచుకుంటాం కాబట్టి చాలామందికి ఇది చేతకానితనంగా కనిపిస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మేము ఆచరిస్తున్న ప్రేమ, శాంతి బలహీనత కాదు, అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల ప్రేమ మా ప్రేమ పరాభవము కాదు. శతాబ్దాల నుంచి ఈ నేలపైన, ఈ భారతదేశ గడ్డపైన విద్యనిచ్చింది, వైద్యం ఇచ్చింది, సేవలు చేసింది, హాస్పిటల్స్ కట్టించింది, పాఠశాలలు కట్టించింది, ఈ దేశానికి, దేశ ప్రజలకి ఎంతో చేసింది క్రైస్తవ్యం. ఈరోజు ఆ క్రైస్తవ్యాన్ని మీరు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల లేనిపోని కారణాలు, సాకులు చెప్పి. ఈరోజు ఒక క్రైస్తవుడు తన హక్కుల కోసం మాట్లాడితే మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది, మీరు మాట్లాడద్దు అంటున్నారు, అది కూడా నేరం అంటున్నారు. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ హక్కులనే కాపాడలేక అన్యాయం చేస్తే ఒక సాదా సీదా సామాన్య క్రైస్తవుడి హక్కులని కాపాడేది ఎవరు సార్ ఇక్కడ? ఇక క్రైస్తవుడు బతికేది ఎలా సార్ ఇక్కడ? ఈ క్రైస్తవుడు జీవనాన్ని కొనసాగించేది ఎలా సార్ ఇక్కడ? సైన్యంలో, ఆర్మీలో ఆఫీసర్ అంటే దేశం కోసం ప్రాణాల్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధపడ్డ ఒక వ్యక్తి. దేశం కోసం